అంకితం పడింది సార్. ఇంకా ఉండము పర్లేదు. ఈ సినిమా ఎవరు అలా ఉండి చేస్తుంది. ఇప్పటికి నేను ఎన్ని ఫిలిమ్స్ చేసినా, ఎన్ని ఫిలిమ్స్ డైరెక్ట్ చేసినా సాలిడ్గా ఒక సిమెంట్ ఫ్లోర్ మీద అయితే నుంచినట్టు ఉండదు. ప్రతి ఫిలిం ఒక కొత్త ఎక్స్పీరియన్స్, ప్రతి కథ ఒక టాస్క్, ప్రతి స్క్రీన్ ప్లే ఒక ఛాలెంజ్. నా కెరీర్లో ఒక దేవి, ఒక ఒక్కడు, వర్షం, మనసంతా నువ్వే, నువ్వు వస్తాను వద్దంటున్నా, ఇలాంటి ఫిలిమ్స్ అన్నీ కూడా స్క్రీన్ ప్లేగా కానీ కథగా కానీ చాలా ఛాలెంజ్లు విసిరి నా మీద అవన్నీ తట్టుకుని గెలిచాను. ఇప్పుడు మళ్ళీ ఈ అగద రా ఈ అగద కథ అనుకున్నప్పుడే మెంటల్గా ఫిక్స్ అయ్యాను. చాలా ఛాలెంజ్ ఉంటుందని, యుద్ధం ఉంటుంది. ఆడియన్స్ ఇంతకుముందు ఎప్పుడు ఎక్స్పీరియన్స్ కానీ కొన్ని ఎపిసోడ్స్ ఉండాలి అని డిసైడ్ అయ్యాను. ప్యాడ్ పెన్ను తీసుకుని చాలా స్టేట్స్ తిరిగాను. ఈ కైండ్ ఆఫ్ మూఢనమ్మకాలు, కైండ్ ఆఫ్ దెయ్యాలు, వాటిని నమ్మే ప్రజల మధ్యకి వెళ్ళాను. ఒక్కడినే వెళ్ళిపోయాను, తిరిగాను లోపల. అక్కడున్న మనుషులు, వాళ్ళ నమ్మకాలు, వీటి మీద రీసెర్చ్ చేసుకుంటూ వెళ్ళి ఒక ఇంటి దగ్గర ఆగాను. చాలామంది క్యూ ఉన్నారు. ఏంటి ఆ క్యూ, లోపలే ఉందని చూస్తే ఒక ఆవిడ దెయ్యాలు వదిలిస్తుంది. నేను ఇవన్నీ నిజమా కాదా అని అనుకుంటూ ఉండేవాడిని. అది చూస్తే, ఆ వైబ్రేషన్ చూస్తే ఒక్కోసారి మనకి ఒక నమ్మకం, దేవుడు ఉన్నాడని నేను ఫీల్ అవుతాను. కానీ దెయ్యం తెలియని ఒక వైబ్రేషన్, ఆ గాలి, ఆ ఫీలింగ్లో నాకు అసలు మన హీరోయిన్ ఒక దెయ్యాలని పట్టి దెయ్యాలని వదిలించాను కదా అనే దాంతో కథ ముందు కదిలింది. ఆ క్యారెక్టర్కి మహాదేవ్ అని పేరు పెట్టాను. తెలుగు సినిమాని షేప్ చేసిన ఒక పర్సన్ స్టోరీస్ని ఎలా ప్రజెంట్ చేయాలనుకుంటారో అది లైవ్లో నేను ఎక్స్పీరియన్స్ చేయాలనిపించింది. అండ్ ఆయన ఎక్స్పీరియన్స్ నుంచి యాజ్ ఎ న్యూ కమ్మర్ అండ్ యాక్టర్ బిలాంగింగ్ టు దిస్ జనరేషన్, ఐ థాట్ దర్ సో మచ్ ఐ కెన్ లెర్న్ ఫ్రమ్ హిమ్. అంతే. ఇప్పుడు ఐస్ అలా ఓపెన్ చేయమ్మా. యాక్షన్. It was a done deal for me in my head. నాకు మహాదేవి క్యారెక్టర్ తర్వాత నచ్చిన ఇంకో క్యారెక్టర్ సింహ. ఆ సింహ క్యారెక్టర్కి చాలామంది ఎతికాము, ఎందుకంటే మహాదేవికి ఈక్వల్గా ఉండాలి ఆ క్యారెక్టర్. ఎంత ఎతికినా నాకు ఫైనల్గా డర్టీ హరి ఫిల్మ్లో చేసిన శ్రవణ్ రెడ్డి బాగా చేయగలడు, దీన్ని పుల్ ఆఫ్ చేయగలడు అని అనుకుని అతను ఫిక్స్ చేశాను. చెప్పు, ఆ గుహలో ఏం జరిగింది? టోటల్గా డిఫరెంట్ ఫ్రమ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ రాజు గారు. నా ఫస్ట్ ఫిల్మ్ అయితే రాజు గారితో చేశాను. దానికి దీనికి ఒక డిఫరెంట్ జానర్లోకి వెళ్తున్నారు అని. అండ్ నాకు ఇచ్చిన క్యారెక్టర్ నాకు చాలా ఛాలెంజెస్ విత్ లాట్ ఆఫ్ లేయర్స్ అదంతా ఉందని అర్థమైంది. ఐ వాజ్ న్యాచురలీ ఎక్సైటెడ్. ఆబ్వియస్గా నేను లెట్స్ డూ ఇట్ అన్న ఒక అండర్స్టాండింగ్ వచ్చేసాము. Then different locations. We went to Odisha for some shoot. So it was not fun for sure. It was challenging. Action. Look. It's all face.
రియలీ వెల్ డన్, ఐఎమ్ రియలీ హ్యాపీ అబౌట్ ఇట్. ఇలాంటి ఫిల్మ్ చేయాలంటే చాలా క్రూషియల్ థింగ్ ఏంటంటే ఒక మంచి ప్రొడక్షన్ హౌస్, శ్రీ ఆదివరహ ప్రొడక్షన్స్, విజయలక్ష్మి గారు, మాజయ్ గారు ఇద్దరు నాకు చాలా సపోర్ట్ చేశారు. అట్ ది సేమ్ టైం ఆ సపోర్ట్ ఎంత స్ట్రాంగ్ అంటే నేను మిగతా ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఇది లేకపోయింది నాకు. అండ్ ఓన్లీ ఐ హ్యావ్ కాన్సన్ట్రేటెడ్ ఓన్లీ ఆన్ ద ఫిల్మ్ మేకింగ్. యాక్షన్ చెప్పరా యాక్షన్ ఇప్పుడు కొంచెం గోగేమో బాగా టైట్ వెళ్ళు. ఎంఎస్ రాజు సో ప్రొడ్యూసర్గా ఆయన ఎలా అయితే చేశారో అదే ప్యాషనెట్తో మేము కూడా ఈ మూవీని చేస్తామని చెప్పి స్టార్ట్ చేసాం. ఫస్ట్ కాపీ నేను ఎప్పుడైతే చూసానో థియేటర్లో, సో ఆ రోజు నాకు అంటే ఆ స్టోరీ విన్నప్పుడు గూస్ బంప్స్ ఎలా అయితే వచ్చినాయో దానికి మించి ఒక 6-7 టైమ్స్ గూస్ బంప్స్ వచ్చినాయి. అంత ఎక్స్ట్రాడినరీగా మూవీ వచ్చింది. నేను ఫస్ట్ నుంచి ఒక్కదాన్ని నేను ఎక్కువ నమ్ముతాను, సక్సెస్ ఈజ్ నాట్ ఎ లక్, ఇట్స్ ఎ గేమ్ ఆఫ్ హార్డ్ వర్క్ అండ్ పేషెన్స్. ఈ విశ్వంలో ఇవి మాత్రమే కాదు, ఇంకా ఎన్నో అతీత శక్తులు దాగున్నాయి. కొన్ని రక్షించేవైతే కొన్ని వేధించేవి. చాలా ఇంపార్టెంట్ రోల్స్. ఒక అమ్మాయి ఉల్కా, షీఈ్ ఫ్రమ్ బాంబే, వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్ట్రసెస్ ఐ హావ్ సీన్. అండ్ ఇంకొక అమ్మాయి జోవిక. వీళ్ళిద్దరు కాకుండా సిజ్జు, వీళ్ళు ముగ్గురు ప్రాణం పోసారు సినిమాకి. I'm extremely grateful and honored because as we all know, he's a legendary filmmaker. So much to learn about acting as a craft, about horror as a genre. So it was very fascinating. Visionary filmmaker to work cheyadam naaku పెద్ద honor, and being part of a set of this massive scale is something నాకు చాలా అదృష్టవంతురాలు చెప్పాలి. Harini ani role, it was a challenge to understand and try to portray this role as best as I could. మేము ప్రతిసారి చెప్పాం, అన్న మీరు ఎక్కడ బ్యాక్ అవద్దు, యూ ప్లీజ్ క్యారీ అన్న, వాట్ ఎవర్ ఇట్ ఈస్ మేము చూస్తాము. యాక్చువల్లీ దిస్ ఫిలిం నీడెడ్ లాట్ ఆఫ్ అవుట్డోర్స్, లాట్ ఆఫ్ సెట్స్. అవుట్డోర్స్ కూడా మేము ఛత్తీస్గఢ్ ఆ కైండ్ ఆఫ్ లొకేషన్లో తీసాము. ఫస్ట్ డే నేను నైట్ లొకేషన్ దగ్గరకు వచ్చినప్పుడు పైకి చూస్తే నాకు అర్థం కాల, ఈ అడవి పైన ఎక్కడి నుంచో లైటింగ్ వస్తుంది, అది ఏదైనా యూఎఫ్ఓలా అని ఒక డౌట్ వచ్చింది. మెల్లగా నన్ను నాని కూర్చోబెట్టి చెప్పాడు, సార్ మీకు డ్రీమ్ వచ్చింది, ఆ డ్రీమ్ దగ్గరికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నాను, ఆ డ్రీమ్లో ఇలాంటి లైటింగ్ ఉండొచ్చా అనేది నాకు థాట్ అండి. దెన్ వెన్ ఐ వాజ్ సీయింగ్ ద ఫ్రేమ్, ఒక్కొక్క ఫ్రేమ్ చూస్తున్నప్పుడు నాకు దానికి ఒక స్మోక్ యాడ్ చేశాడు, కైండ్ ఆఫ్ ఒక డ్రీమీ కైండ్ ఆఫ్ సీక్వెన్స్ లాగా దాన్ని చేసాము. దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎపిసోడ్స్ ఇన్ ద ఫిలిం. ఆ వీడియోలో నువ్వు ఏం చూసావమ్మా? నేను చూసింది యాజ్ ఏ డిఓపిగా టెక్నికల్గా ఈ సినిమా ఇంత అద్భుతంగా రావడానికి మా టీం కానీ లైట్ డిపార్ట్మెంట్ కానీ ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు. కాస్ట్యూమ్ కలర్ ప్యాలెట్లో కాస్ట్యూమ్ డిజైనర్ మహి చాలా బాగా సపోర్ట్ చేసింది. ఈ ఇంత కలర్ ప్యాలెట్ అద్భుతంగా రావడానికి కూడా తను వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. ట్రాక్ ఈ కథకి, ఈ స్క్రీన్ ప్లేకి ఎంత రీసెర్చ్ చేసి ఎంత కష్టపడ్డామో, సేమ్ థింగ్ నాకు దొరికే యాక్టర్స్, నాకు దొరికే టెక్నీషియన్లు బ్రూటల్లీ హానెస్ట్గా ఉండాలి, నాది అని కరెక్ట్గా ఓన్ చేసుకుని ఈ సినిమా చేయాలి అనేది నాకు కలిగింది. లక్కీగా కాస్టింగ్ కానీ టెక్నికల్ టీమ్స్ కానీ అందరూ పర్ఫెక్ట్గా కుదిరారు. నేను ఐ ఫీల్ ప్రౌడ్.
తీసుకుంది లేచా గట్టిగా You don't come here. You should not come here. ఎంఎస్ రాజు గారు లెజెండరీ కంపోజర్స్ వర్క్ చేశారండి. ఫస్ట్ నన్ను కంపోజర్గా అనౌన్స్ చేయగానే ఐ ఫెల్ట్ లిటిల్ బిట్ నర్వస్ బికాజ్ డిడ్ ఐ ఫిట్ ఇన్ టు దిస్ మూవీ ఆర్ నాట్ అండి. మూవీ చూసాక ఐ ఫెల్ట్ లైక్ దిస్ ఇస్ నాట్ అ ఆర్డినరీ మూవీ అండి. ఐఎమ్ వెరీ ఫార్చునేట్ టు పిక్డ్ అప్ బై ఎంఎస్ రాజు గారు ఫర్ దిస్ మూవీ. దిస్ నీడ్స్ అ డిఫరెంట్ సౌండ్ ప్యాలెట్, దిస్ నీడ్స్ డిఫరెంట్ సౌండ్ డిజైన్ అండి. ఛాలెంజింగ్ అనిపించింది మ్యూజిక్ చేయడం. ఎంఎస్ రాజు గారితో కొంచెం సజెషన్స్ తీసుకొని కొన్ని చేశాము. సో ఆ బీజిఎమ్స్ మీరు థియేటర్కి వచ్చి ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ మజా వేరే ఉంటుందండి. ఇది ఎడిటింగ్ ప్యాటర్న్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇస్ టోటలీ డిఫరెంట్ అండి. అంటే మీరు చూస్తారు సినిమా, యూ విల్ బీ ఆన్ ఎడ్జ్ ఆఫ్ ద సీట్ ఫ్రమ్ ద ఫస్ట్ ఫ్రేమ్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ టిల్ ద ఎండ్ ఆఫ్ ది లాస్ట్ ఫ్రేమ్ ఆఫ్ ద ఫిల్మ్. మీరు ప్రిడిక్ట్ చేయలేరు కథని అండ్ యూ విల్ బీ ఆన్ రోలర్ కోస్టర్ ఆఫ్ ద ఇమోషన్ అండ్ ద కంటెంట్ ఈస్ డ్రైవింగ్ యూ ఆన్ ద స్క్రీన్. నాకు ఈ ఫిలింలో అడిషనల్ స్క్రీన్ ప్లే ఇచ్చిన వికే చైతన్య రైటర్ సైడ్ నుంచి ఒక పార్టే కాదు, మిగిలిన అన్ని ఆస్పెక్ట్స్లో కూడా, అంటే సీజీ సైడ్ కానీ మిగిలిన అన్నీ కూడా నాకు ఎక్కువ పెయిన్ లేకుండా బరువుని ఎక్కువ తను తీసుకున్నాడు. ఇన్ ద ఇయర్స్ టు కమ్ వీ విల్ హియర్ అబౌట్ హిమ్ మోర్. అగదా ఎవరు చెప్పు. ఇట్స్ యాక్చువల్లీ ఎ వెరీ కాంప్లెక్స్ మూవీ. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి అండ్ దేర్ ఆర్ మెనీ ట్రాక్స్ విత్ దెమ్. సో ఎవ్రీ సీక్వెన్స్ షూట్ చేసేటప్పుడు చిన్న డైలాగ్ అటు ఇటు మార్చినా కానీ స్టోరీ మీనింగ్ మారిపోయేది. అంత కాంప్లెక్స్గా ఉన్న స్క్రిప్ట్ ఇది. బట్ సార్ ఎక్స్పీరియన్స్తో హీ టాట్ మీ అ లాట్ అండ్ ఐ లెర్న్డ్ అ లాట్ అండ్ యాజ్ మచ్ యాజ్ ఐ క్యాన్ హెల్ప్ ఫర్ దిస్ ఐ డిడ్. So when you came here, you have gone like this. ఇక్కడ నువ్వు ఇక్కడ 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 ఇలా 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 ఉన్నాము ఇక్కడ. ఇప్పుడు కొంచెం లైట్ హైయర్ లెవెల్కి వెళ్ళు. ఓకే సార్, ఓకే. ఇప్పుడు వెనకరా. I saw a different Raju Garu this time from my first film. ఎందుకంటే దీని కాంప్లెక్సిటీ ఏదైతే ఉంటుందో ఇది ఒక ఆఫ్ బీట్ ట్రికీ స్క్రీన్ ప్లేలో రాజు గారికి ఉన్న కమర్షియల్ టేస్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ని దీన్ని ఒక మర్జ్ చేయడానికి ట్రై చేశారు తను. సో ఐ హ్యాడ్ అ లాట్ టు లెర్న్. So I started doing my homework. Monks gurinchi, spirituality gurinchi. These people are somebody who have purpose larger than themselves. So వాళ్ళు ఒక పర్పస్ కోసం బ్రతుకుతూ ఉంటారు. సో ఐ ఫెల్ట్ when I understand వాళ్ళ డే టు డే లైఫ్ ఎలా ఉంటుంది, I thought I can somehow catch up their emotional living. So that is the kind of homework I've done. ఇందరి దాంట్లో చిన్న క్యూ ఇచ్చాడు, దాని తర్వాత అది చూసాడు. Agatha is a different genre movie. We had so many challenges faced, especially for the creation of sets and all. Because my director is very much particular about the set details. Making him to satisfy, that was a challenge as a production designer. Action! All those episodes have its unique points and audience definitely goosebump moment అయితే experience చేస్తారు. He's a warrior on every vertical. I think this is my best film. మీ దగ్గర నుంచి కూడా మంచి ఎక్స్ట్రాడినరీ అని చెప్పి ఒక కామెంట్ వినాలని నేను చూస్తున్నాను. And you are going to watch it on screens. Looking forward for August 14th. And I'm so happy that Agatha is coming to the theatres. ఈ ఫిల్మ్ చూస్తే మీకు అర్థమవుతుంది. Hope August 14th works for all of us. Enjoy the film in theatres on August 14th. ఫైనల్గా
ఈ సినిమా పూర్తయింది. August 14th మీకు అందరికి నచ్చుతుంది. నాకేం డ్రీమ్ వచ్చింది అనేది మీరు సినిమాలో చూస్తారు.